సో ఈరోజు వీడియో వచ్చేసేయండి అంటే మీకు అర్థం అయిపోయింది కదండి. అసలు టీవీలో ఇలా రెండు వచ్చేసి ఇలా తెల్లగా చేస్తుందన్నమాట చెప్పనే. బ్లాక్ షర్ట్ తెలుపు చేసేద్దండి. బ్లాక్ షర్ట్ తెలుపు షర్ట్ ఇంకా తెలుపు చేస్తుందన్నమాట దుమ్మండి షర్ట్. సో అసలు రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పి చూద్దామని చెప్పి అనుకుంటున్నామండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే మా పక్కింటి అమ్మలక్కలు వచ్చండి అసలు రెండు సబ్బు అసలు వదులుతలేదు. మా అమ్మతో ఇలాగా ఇలా అంతా మీటింగ్ పెట్టుకుంటారు మాట. ఈ మీటింగ్లో మాటలు మాట అయ్యి అసలు రెండు సబ్బు అసలు వదులుతలేదు అని తన అంటుందండి. ఇంకో ఆవిడ వచ్చి మా అమ్మ ఏమో రెండు వదలదు టైడ్ అయితే బాగా వదులుతుంది అని ఈ అమ్మలక్క అంటుంది. అబ్బాయి ఇంత ముందు నేను టైడే వాడాను అది వదులుతుంది అని చెప్పి ఇప్పుడు మళ్ళీ తన అంటుందన్నమాట. సో తేల్చి పడద్దాం ఎందుకు ఈరోజు చేద్దాం ఏంటనేది అని చెప్పి వెళ్ళి షాప్కి వెళ్ళి సబ్బులు తెచ్చి ఈరోజు ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నామండి. రెండండి ఒకసారి కెమెరా మాస్టర్ టైడు జుమ్ రెండు వేలు సర్ఫ్ ఎక్సెల్ అండి. అలాగే ఇప్పుడు మనం వైట్ క్లాత్ మీద ఎప్పుడు ఒకసారి అలాగే ఇది టమాటా సాస్ అండి. అలాగే అది ఏమో ఆవకాయ పచ్చడి అండి. ఇది కర్రీ అండి. ఇది ఏమో మట్టి అండి. సో ఇవన్నీ ఒకసారి కెమెరా. సో అలా మొత్తం చూపించిన 4 ఐటమ్స్ వేసండి. అసలు ఏ క్లాత్ బాగుంటుందో చూద్దామండి. అసలు పర్ఫార్మెన్స్ ఏ సబ్బు బాగుంటుందో చూద్దామండి. అది అయిపోయిన తర్వాత అండి ఆ సబ్బుతో ఈరోజు బట్టలన్నీ ఉతికేస్తారనమాట ఇంట్లో. అంత సీన్ ఏం లేదులే. లేదా బాగా చాలా బాగుంటది. ఎంత బాగుంటది మన ఇద్దరం ఉతికితే తెలుసా. ఒకసారి ఊహించుకో నిజంగా చాలా బాగుంటది. ఊహించుకో ఒకసారి. సరే అయితే నువ్వు ఊహించింది నేను వేస్తాను. తర్వాత నేను ఊహించింది కూడా నువ్వు వేయాలి. వద్దు ఇది ఒకటే బాగుంది. యాసలేకు. సరే అండి ఇప్పుడు తినేది ఊహించుకుంటుంది అది వేస్తున్నాము. తర్వాత రియల్ లైఫ్ నేను ఊహించింది కూడా వేద్దామండి. సరే ఫస్ట్ ఇదే బాగుంటదండి. ఫస్ట్ అయితే తను వేస్తున్నాను. బూమ్ 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 బూ బుష్.
అలాగే పైనుంచి కూడా కిందకి తీసుకొచ్చేచ్చు కదా బావా. పైనుంచి కింద వస్తే కింద ఉన్న ప్రాణం పైకి పోతున్నది. సరే అండి, చూసారు కదండి తన ఊహ ఎలా ఉందో. కదండి చాలా అసలు రియల్గా ఏం జరుగుద్దో ఇప్పుడు నేను జీవంతం చూడండి. ఏం కాదండి, నేను ఊహించిందే జరగద్దు అసలు. తెగలు చేస్తారా బాబు మీరు. సో అసలు రియల్గా ఒక బాయ్ బట్టలు అయితే అసలు ఏం జరిగిందో చూద్దామండి. అసలు బాయ్ పని చేస్తేనే అసలు ఏం హెల్ప్ చేయరు. సరే ఇప్పుడు రియల్ వేద్దాం. బూమ్ 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 బుష్. సో చూసారు కండి రియల్గా ఏం జరుగుద్దో, ఎలా జరుగుద్ది అంటే రియల్గా ఫస్ట్ చూపించాం కదా, అది రియల్ గా జరుగుద్దండి. రియల్గా అలా జరగదు, ఎలా జరుగుద్ది అందరికీ తెలుసు రియల్ గా జరుగుద్దా. మనం ఎలా అనుకో అవుతుంది, రియల్గా నాదే జరుగుద్దిలే. అప్పుడు అయితే రియల్గా నాదే జరుగుద్ది. అప్పుడు అయితే డొక్కులు తీసి అప్పుడు చేద్దాం అన్నమాట. పక్కన సో ఇంక సబ్బులు కూడా ఫస్ట్ పక్క తీసేద్దాం. ఒకసారి మైకట్టుకో, నేను వేస్తాను. నేను వేస్తాను. వేస్తా సరే అయితే నేను కెమెరా తెస్తాను, నువ్వు వెయ్యి. సేమ్ టీవీలో వేసినట్టే మేము ఏవేవో వేసి అయితే చేసామండి. అదే టీవీలో ఒకసారి టీవీలో కర్రీస్ ఎలా వేస్తారు కదండి, పచ్చళ్ళు వేసేస్తారు కదండి, అలా వేస్తాము. ఇప్పుడు మేము కూడా సబ్బు పెట్టుకుని పిసుకుంటామన్నమాట. తెలగొత్తలో చూద్దాం అంటే ఫస్ట్ వాటర్ లో జాడిద్దామండి. అంటే ఫస్ట్ మొత్తం వేస్తాం కాబట్టి, వేసి పామేసాం కాబట్టి ఫస్ట్ వాటర్ లో చేస్తాను. వాటర్ లో జాడించేసాకండి అప్పుడు సబ్బు పెడతానండి. అదే టేబుల్ పెట్టి అప్పుడు సబ్బు పెడతామండి. ఫస్ట్ అయితే వాటర్ లో జాడించి తీస్తామండి. ఇప్పుడు సబ్బు పెట్టి రుద్దుతాను. మరి సరే ఇప్పుడు మొత్తం అన్ని సబ్బులు ఓపెన్ చేసండి. దేనికది రుద్దాం, రుద్ది చూస్తారు. ఈయనకి మాట కూడా తిరగట్లేదండి. నాకు రుద్ది బదులు రుబ్బి వచ్చేస్తున్నమాట. పప్పు రుబ్బి అలవాటు. పప్పుని రుబ్బుతానా?
ఫస్ట్ మాస్టర్తో రుద్దుతున్నానండి. సరే నేను కెమెరా తెస్తాను సరిగ్గానే. నేను సబ్బు పెట్టి ఉతికేసానండి. వాళ్ళైతే జస్ట్ సబ్బుతో ఇలా అంటారు, నేనైతే బ్రష్ కూడా కొట్టాను సబ్బుతో పాటు. సో మళ్ళీ ఒకసారి వాటర్లో జాడించి ఏది ఎలా పోయిందో చూద్దాము. అంటే ఇది ఏ సబ్బుకి ఆ సబ్బు పెట్టామండి. సో ఇప్పుడు మళ్ళీ వాటర్ ఒక్కొక్కటి జాడించి మళ్ళీ అక్కడ పెడతామండి. అది ఏది బాగుంటే చూద్దామండి. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర 60,000 దగ్గరలో ఉందండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేస్తే 60,000 అయిపోతాయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. కింద రెడ్ కలర్ ఉంటుందండి, దాన్ని గట్టి కొట్టండి. సరే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇది మాస్టర్ అండి. మైక్ దగ్గర పెట్టాను. ఫస్ట్ ఇది మాస్టర్దండి. సో మొత్తం అన్నీ అయితే నీళ్ళలో గుంజేసామండి. ఇప్పుడు విడదీస్తాం మొత్తం. ఇదంతా క్లీన్ చేసి విడదీసి చూపిస్తాము ఏ సబ్బుకి ఆ సబ్బు పెట్టి. అలాగే ఏ సబ్బు బాగా పర్ఫార్మెన్స్ చేసిందో మీరు చూడండి. మళ్ళీ మా నోటితో చెప్తే ఏమైనా ప్రాబ్లం అవుద్ది. సో కెమెరా పెట్టి చూపిస్తామండి. ఎందుకంటే మాకు ఎలా కనబడుతుందో కెమెరా కూడా అలా కనబడుతుంది కదా, ఒకసారి మీరే చూసేయండి. అలాగే మన ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సరే అండి, అంతే అండి వీడియోకి. సరే చూసాను పర్ఫార్మెన్స్ ఏది బాగుందో. ఖచ్చితంగా మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. 60,000 చేసండి ఎలాగన్నా సరే. సో చూసారు కండి మొత్తం అన్నీ కూడా పర్ఫార్మెన్స్ ఎలా పనిచేసినాయో. ఎందుకంటే టీవీలో చూపించినట్టుగా ఎలా అంటే వైట్ అయిపోయి ఏమీ లేవండి ఇందులో. అంటే దాని అర్థం ఏంటంటే మురికి అయితే పోతుందండి. పచ్చడి మరకలు ఇవి ఉన్నాయి కదా, టీవీలో అయితే అవి కూడా పోయినట్టు చూపిస్తారు. ఇక్కడైతే అవి కూడా పోవట్లేదండి. అవి ఖచ్చితంగా డ్రై క్లీనింగ్కి ఇచ్చుకోవాలి. ఇది ఏంటంటే మురికి అయితే పోతుందండి. మనకి టీవీలో చూపించినంత వైట్గా అయితే వచ్చేది, కానీ కొంచెం మురికి అయితే పోతుందండి. మాకైతే అన్నీ ఒకేలా ఉన్నాయి అనిపించాయి. సో దగ్గర నుంచి చూపించాం కదండి, మీరు ఆలోచించుకోండి మీకు ఏ సబ్బు బాగుంటుంది అనిపిస్తే. అంటే మేము చెప్పకూడదు అందుకని. అలాగే అదే మనకు ఖచ్చితంగా మురికి పోవాలంటే ఖచ్చితంగా డ్రై క్లీనింగ్ ఇచ్చుకోవాలండి. మురికి కాదండి, అదే ఏమైనా డాగులు పడిపోయినా మరకలు పడిపోయినా వాటికండి. ఎందుకంటే పచ్చడి దేనికి కూడా పోలేదండి, అది పోలేదండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ఈ వీడియో ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేయండి. అలాగే నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. బాయ్ బాయ్, సీ యూ టాటా. సరే అండి, బాయ్.